పునర్విక పాప ఎవరైతే ఎస్ఎంఎన్ అండ్ టైప్ 1 అనే వ్యాధితో ఎవరైతే బాధపడుతున్నారో బుడ్డి పాప, తనకి ఎంతో మంది ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌ఫ్లుయెన్సర్‌లు గాని, బయట పిల్లలు గాని, ఊరు ఊరు తిరిగి ఫండ్స్ రైజ్ చేయడం గాని, ప్రతి ఒక్కళ్ళు ఒక చిన్న పిల్ల నా బాధ్యత అని చెప్పేసి తన ప్రాణం నా బాధ్యత, నేను కాపాడుకోవాలని ప్రతి ఒక్కళ్ళు చేయి జాచి బయటికెళ్ళి ప్రతి ఒక్కళ్ళని ఫండ్స్ రైజ్ చేసి ఆ పాప వరకు అందించిన ప్రతి ఒక్కళ్ళకి చేతులెత్తి నమస్కారం పెడుతున్నాను. మీరు చేసిన పని చాలా చాలా తరాలకి అది స్ఫూర్తి. అది చాలా నెక్స్ట్ జరిగే వాటికి కూడా ఇలాగ అందరం కలిసి ఉండాలి, ఇలా అందరం కలిసి చేయాలని చెప్పేసి ప్రతి ఒక్కళ్ళు చేశారు. దానికి హ్యాట్స్ ఆఫ్ టు యూ ఆల్. నెక్స్ట్ వచ్చేసి తనకి ఆ 16 crores ఏదైతే ఫండ్ మాక్సిమం ఈ ఇన్ఫ్లుయెన్సర్లు వీళ్ళు వాళ్ళంతా రైజ్ చేశారు. ఏపీ గవర్నమెంట్ వాళ్ళకి అండగా ఉండి ఆ పాపకి ఇంజెక్షన్ ఒక 2-3 డేస్‌లో చేపిస్తానని చెప్పేసి తన హెల్త్ కండిషన్ గురించి గాని, తన హెల్త్‌కి ఏమైనా ఖర్చులు అవుతా గాని అది కూడా ఏపీ గవర్నమెంటే అది మొత్తం మేము చూసుకుంటాం అని చెప్పేసి మాట ఇచ్చారనమాట ఆ పాపకి. చరిత్రలో నిలిచిపోయే పాప అవుతుంది పునర్విక. ఆ పాప నిండు నూరేళ్లు ఆరోగ్యంతో మంచిగా చదువుకొని ఒక స్టేజ్కి వెళ్ళాలి. వీళ్ళు పడ్డ ప్రతి కష్టానికి ఆ పాప నిండు నూరేళ్లు చాలా సంతోషంగా ఉండాలని చెప్పేసి ఆ దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇలాంటి మంచి పనులు మళ్ళీ మళ్ళీ చేస్తూ ఉండాలి అందరూ. ఒకరికొకరు చేయూతనిచ్చుకుంటూ ఉండాలి. ఎవడిదో బాధ నాది కాదు అని వదిలేయకుండా ఇది నాదే అని ప్రతి ఒక్కళ్ళు చేసిన వాళ్ళకి కృతజ్ఞతలు చెప్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్.